మనం అనుకున్నట్టు అందరి లైఫ్ ఒకేలా ఉండదండి. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ అమ్మ, నాన్నకు ఒక మహారాణిలాగా పెరుగుతుంది కదా అమ్మాయి. కానీ ఒక్కసారిగా అత్తారింటికి వచ్చిన తర్వాత అంటే టోటల్‌గా రివర్స్ అయిపోతుంది. అన్ని పనులు మనమే చూసుకోవాలి. పిల్లలు పుడితే పిల్లల పని మనమే, హస్బెండ్, తర్వాత ఇంట్లో పనులు ప్రతి ఒక్కటి చేసుకోవాలి. అండ్ ఒకరి లైఫ్ బాగుంది అని చెప్పి ఇంకొకరు చూసి కుళ్ళుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో మనకి మన తలరాతలో ఉన్న లైఫే మనకంటూ వస్తుంది. కానీ మనం ఆ లైఫ్ని కూడా బ్యూటిఫుల్గా మలుచుకోవాలి. అంతేకాని మనకంటే వాళ్ళు బాగున్నారు, సో మనం వాళ్ళని చూసి కుళ్ళుకోవడం అవ్వచ్చు, వాళ్ళని చూసి ఈర్ష్యగా ఫీల్ అవ్వడం అవ్వచ్చు, అస్సలు అలా బిహేవ్ చేయకూడదు. సో నేను చెప్తున్నది ఏంటంటే, ఒక్కరిని చూసి మనం ఎందుకు కుళ్ళుకోవాలి? ఫర్ సపోజ్ వాళ్ళు బాగున్నారు, అయ్యో వాళ్ళు బాగున్నారే, నా హస్బెండ్ నాతో ఎందుకు ఇలా లేరు అని అనుకోవడం ఎందుకు? సో వాళ్ళు ప్రేమగా లేకపోతే ఏంటి, మీరు ఉండొచ్చు కదా. అంతేకాని వాళ్ళ సైడ్ నుంచి అన్నీ ఎక్స్పెక్ట్ ఎందుకు చేస్తారు? మన సైడ్ నుంచి కూడా వాళ్ళు కూడా లిటిల్ బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. సో ప్రతి ఒక్కరితో హ్యాపీగా ఉండండి. మనకున్న లైఫ్ని మనం ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. అంతేకాని వాళ్ళ లైఫ్ బాగుంది, అయ్యో ఇది అని చెప్పి వాళ్ళకేదో వాళ్ళ మధ్య గొడవ పెట్టేసి ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటున్నారేమో. బట్ అది ఎప్పటికీ జరగదు. ఫర్ సపోజ్ ఇప్పటికి జరిగినా కూడా నెక్స్ట్ డేకి వాళ్ళు ఒకటి అవుతారు, మధ్యలో మీరు ఇదైపోతారు. కాబట్టి ఒక్కరి లైఫ్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దండి. అండ్ దట్ టు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో వెళ్ళారనుకోండి, మధ్యలోనే పోతారు. అదైతే 100% నిజము. ఇంకొకటి కోడలు, అత్త కోడల విషయంలో కూడా మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకండి. అది ఆడపడుచు అవ్వచ్చు అండ్ ఎవరైనా అవ్వచ్చు. సో ఫర్ సపోజ్ ఇప్పుడు గొడవ పడినా నెక్స్ట్ డేకి వాళ్ళు ఒకటవుతారు. కాబట్టి ఒకరి విషయంలో ఇన్వాల్వ్ కాకుండా మన లైఫ్ స్టైల్ని మనం ఎలా బ్యూటిఫుల్గా మలుచుకోవాలి, మనం ఎలా హ్యాపీగా ఉండాలి, మన పిల్లలు, మన హస్బెండ్, మన అత్త మామ ఆర్ మన జాబ్స్, మన పిల్లలు, మన హస్బెండ్ హ్యాపీగా ఉన్నామా లేదా అనేది చెక్ చేసుకోండి. అంతేకాని ఇలా కుళ్ళు బుద్ధి పెట్టుకోకండి. సో మనకున్న లైఫ్ని మనం హ్యాపీగా ఉంచుకోవాలి. కొంతమందికి ఒక్కొక్క బుద్ధి ఉంటుంది కాబట్టి చెప్తున్నా. సో ఎప్పుడు అలా థింక్ చేయకండి. మన లైఫ్ని మనం హ్యాపీగా చూసుకోవాలి, అంతే.